హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. వరుసగా 5 బస్సుల ప్రమాదం, 36 మందికి తీవ్ర గాయాలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. అమర్నాథ్ యాత్రలో వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి 5 బస్సులు ఢీకొనడంతో 36 మందికి తీవ్ర గాయాలు పడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్ బిల్లా చందర్కోట్ వద్ద పహల్గామ్ బేస్ క్యాంపునకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని క్షతగాతులను రాంబాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాత్రికులు అల్పాహారం చేయడం కోసం చందర్కోట్ వద్ద వాహనాలు నిలిపి ఉంచారు. అప్పుడే ఒక బస్సు నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న వాటిని ఢీకొట్టింది. దాంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో యాత్రికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పటికీ బాధితుల్లో ఎక్కువ మంది యాత్రికులు ప్రయాణం కొనసాగించాలని మొగ్గు చూపుతున్నారని రాంబాన్ పోలీసు ఉన్నతాధికారి కుల్బీర్ సింగ్ వెల్లడించారు. అయితే కొందరికి గాయాలు తీవ్రంగా ఎక్కువగా ఉండడంతో వారు ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇక దెబ్బతిన్న బస్సులను మార్చడంతో యాత్ర ప్రారంభమైనట్లు చెప్పారు. అమర్నాథ్ యాత్రకు ప్రయాణమైన బస్సులు అయితే కనుక ప్రమాదానికి గురైనాయండి. 36 మందికి పైగా గాయాలైతే పాలయ్యారు. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.